హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ ఎగ్జామ్లో బయాలజీ సబ్జెక్ట్ నుండి ప్రీవియస్గా అడిగిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇంకా మరెన్నో ఇలాంటి వీడియోల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫంగీకి సంబంధించిన అధ్యాయాన్ని ఏమంటారు? ఆన్సర్ మైకాలజీ అంటారు. క్వశ్చన్ నెంబర్ 2, ఒక బొద్దింక యొక్క రక్తం ఏ రంగులో ఉంటుంది? ఆన్సర్ రంగు లేనిది, అంటే తెలుపు. క్వశ్చన్ నెంబర్ 3, తల్లి గర్భంలో పిండం కాలమును డాష్ అందరు? ఆన్సర్ గర్భధారణ అంటారు. క్వశ్చన్ నెంబర్ 4, ఈ క్రింది వాటిలో ఏది టీకాలతో బాగా నివారించవచ్చు? ఆన్సర్ పోలియో. క్వశ్చన్ నెంబర్ 5, ప్రాథమికంగా ధూమపానం దేనికి హాని కలిగిస్తుంది? ఆన్సర్ ఊపిరితిత్తులు. క్వశ్చన్ నెంబర్ 6, మానవ శరీరంలో రక్తంలోని pH విలువ ఎంత ఉంటుంది? ఆన్సర్ 7.4. క్వశ్చన్ నెంబర్ 7, అంకాలజీ దేని అధ్యయన శాస్త్రం? ఆన్సర్ క్యాన్సర్. క్వశ్చన్ నెంబర్ 8, విటమిన్ ఏ మన దేహంలో దేనికి అవసరం? ఆన్సర్ సరి అయిన కంటి చూపుకు. క్వశ్చన్ నెంబర్ 9, నాగదళి మొక్కలో డాష్ ముళ్ళుగా మారుతుంది? ఆన్సర్ ఆకులు. క్వశ్చన్ నెంబర్ 10, రక్తాన్ని కృత్రిమంగా శుద్ధి చేయడాన్ని ఏమంటారు? ఆన్సర్ డయాలసిస్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 11, బఠానీ మొక్కలోని క్రోమోజోమ్ల సంఖ్య? ఆన్సర్ 14. 12th క్వశ్చన్, ద ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ చార్లెస్ డార్విన్. క్వశ్చన్ నెంబర్ 13, కణాల అధ్యాయాన్ని ఏమంటారు? ఆన్సర్ సైటాలజీ లేదా కణశాస్త్రం అంటారు. క్వశ్చన్ నెంబర్ 14, మొక్కలు నీటిని పోగొట్టుకునే ప్రక్రియని ఏమంటారు? ఆన్సర్ బాష్పస్థేకం అంటారు. క్వశ్చన్ నెంబర్ 15, కిరణజన్య సంయోగ క్రియ ఎప్పుడు మాత్రమే జరుగుతుంది? ఆన్సర్ పగటి వేళ. క్వశ్చన్ నెంబర్ 16, వాయు శ్వాసక్రియలు ఎన్ని ఏటీపీలు విడుదలవుతాయి? ఆన్సర్ 38 ఏటీపీలు. క్వశ్చన్ నెంబర్ 17, ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండుటకు కారణం? ఆన్సర్ క్లోరోఫిల్. క్వశ్చన్ నెంబర్ 18, మలేరియా నివారణకు ఉపయోగపడే మొక్క? ఆన్సర్ క్వినైన్, అంటే సింకోనా. క్వశ్చన్ నెంబర్ 19, ఫాదర్ ఆఫ్ టిష్యూ కల్చర్ ఎవరు? ఆన్సర్ హ్యాబర్లాండ్. క్వశ్చన్ నెంబర్ 20, వరి శాస్త్రీయ నామం ఏమిటి? ఆన్సర్ వరైజా సెటైవా. క్వశ్చన్ నెంబర్ 21, గాలి ద్వారా జరిగే పరాగ సంపర్కం ఏమిటి? ఆన్సర్ ఎనిమోఫైలీ లేదా ఎనిమోఫిలీ అంటారు. క్వశ్చన్ నెంబర్ 22, విత్తనాల అధ్యయనం అనగా? ఆన్సర్ స్పెర్మాలజీ, స్పెర్మటాలజీ. క్వశ్చన్ నెంబర్ 23, కొబ్బరికాయలో తినడానికి ఉపయోగపడే భాగం ఏమిటి? ఆన్సర్ అంకురచ్చదం. క్వశ్చన్ నెంబర్ 24, నీటిలో పెరిగే మొక్కల్ని ఏమంటారు? ఆన్సర్ హైడ్రోఫైట్స్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 25, పెన్సిలిన్ను కనుగొన్నది ఎవరు? ఆన్సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. క్వశ్చన్ నెంబర్ 26, ఏకదళ బీజం మొక్కకు ఉదాహరణ ఏమిటి? ఆన్సర్ బొప్పాయి. క్వశ్చన్ నెంబర్ 27, పైనస్ మొక్క నుండి ఏ ఆయిల్ తీయబడును? ఆన్సర్ టర్పంటైన్ ఆయిల్ తీయబడును. క్వశ్చన్ నెంబర్ 28, అతి వేగంగా పరిగెత్తే జంతువు ఏది? ఆన్సర్ చిరుతపులి. క్వశ్చన్ నెంబర్ 29, పక్షుల అధ్యాయాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆర్నిథాలజీ అంటారు. క్వశ్చన్ నెంబర్ 30, ఏనుగు గర్భావధి కాలం? ఆన్సర్ 600 రోజులు. క్వశ్చన్ నెంబర్ 31, మనిషి కిడ్నీలో ఏర్పడే రాళ్లలో అధికంగా ఉండేది ఏమిటి? ఆన్సర్ కాల్షియం ఆక్సాలేట్. క్వశ్చన్ నెంబర్ 32, వెన్నుపాము కలిగిన జంతువుల్ని ఏమంటారు? ఆన్సర్ సకశేరుకాలు అంటారు. క్వశ్చన్ నెంబర్ 33, పాము విషం ఏ రంగులో ఉంటుంది? ఆన్సర్ ఎండుగడ్డి. క్వశ్చన్ నెంబర్ 34, జంతు రాజ్యంలో అతిపెద్ద వర్గం ఏమిటి? ఆన్సర్ ఆర్థ్రోపోడా. క్వశ్చన్ నెంబర్ 35, పట్టుపురుగుల పెంపకాన్ని ఏమంటారు? ఆన్సర్ సెరికల్చర్. క్వశ్చన్ నెంబర్ 36, చీమలు మనిషిని కుట్టినప్పుడు శరీరంలోకి విడుదల చేసే ఆమ్లం ఏమిటి? ఆన్సర్ ఫార్మిక్ యాసిడ్. క్వశ్చన్ నెంబర్ 37, కీటకాల అధ్యాయాన్ని ఏమంటారు? ఆన్సర్ ఎంటమాలజీ అంటారు. క్వశ్చన్ నెంబర్ 38, క్వాషియార్కర్ వ్యాధి ఇది లోపించడం కారణంగా కలుగుతుంది? ఆన్సర్ ప్రోటీన్. క్వశ్చన్ నెంబర్ 39, తక్షణ శక్తి కొరకు క్రీడాకారులు దేనిని తీసుకుంటారు? ఆన్సర్ సుక్రోజ్. క్వశ్చన్ నెంబర్ 40, జీవితంలో నీటిని తాగని కీటకం ఏమిటి? ఆన్సర్ లెపిస్మా సిల్వర్ ఫిష్. క్వశ్చన్ నెంబర్ 41, కోడిగుడ్డులో లేనిది?
ఆన్సర్ పిండి పదార్థాలు. క్వశ్చన్ నెంబర్ 42. మూత్రం పసుపు రంగులో ఉండుటకు కారణం ఏమిటి? ఆన్సర్ బైలిరూబిన్. క్వశ్చన్ నెంబర్ 43. వానపాము మరియు జలగ యొక్క విసర్జక అవయవం ఏమిటి? ఆన్సర్ వృక్కాలు లేదా నెఫ్రేడియా. క్వశ్చన్ నెంబర్ 44. కామెర్లు వ్యాధి దేని కాలుష్యం వలన సంక్రమిస్తుంది? ఆన్సర్ నీటి కాలుష్యం. క్వశ్చన్ నెంబర్ 45. మలేరియా వ్యాధిని కలిగించే దోమ ఏమిటి? ఆన్సర్ ఆడ్ ఎనాఫిలస్. క్వశ్చన్ నెంబర్ 46. టైఫాయిడ్ సోకినప్పుడు దేహంలో ఏ భాగం దెబ్బతింటుంది? ఆన్సర్ ప్రేగులు. క్వశ్చన్ నెంబర్ 47. ఈ క్రింది వాటిలో విశ్వదాత అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ ఓ బ్లడ్ గ్రూప్. క్వశ్చన్ నెంబర్ 48. కలరా వ్యాధికి కారణమైన బ్యాక్టీరియా ఏమిటి? ఆన్సర్ విబ్రియో. క్వశ్చన్ నెంబర్ 49. నోటి యొక్క pH ఎంత ఉంటే దంతక్షయం కలుగుతుంది? ఆన్సర్ 5.5 కన్నా తక్కువ. ఇది మొన్న రీసెంట్గా ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 డిసెంబర్ 10న ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ అండి ఇది. క్వశ్చన్ నెంబర్ 50. మానవునిలో మొత్తం ఎముకల సంఖ్య? ఆన్సర్ 206. దీని యొక్క పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఇంకా ఇలాంటి ఇంపార్టెంట్ బిట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.